హ్యాష్ మ్యాప్ వరకు అయింది సార్. ఓకే. అంటే కొన్ని ఇంకా పెండింగ్ ఉన్నాయి. కొన్ని ఓకే. డౌట్స్ కూడా ఉన్నాయి. డౌట్స్ ఉన్నాయి. ఓకే. విల్ డిస్కస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది క్లాస్. సార్ నేను ఒక 2 డేస్ తర్వాత మొత్తం అన్ని అప్పుడు అడుగుతాను. ఓకే. ఇంకా మొత్తం కంప్లీట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత అడుగుతారా? ఓకే, నైస్. ఎస్ సార్. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ శ్రవణ్. ఐ థింక్ రికార్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు రిమూవ్ చేసింది హర్ష అండ్ శ్రవణ్. జస్ట్ వెయిట్ a minute. Shravan. Okay, yeah. We'll start. So, object and class. So, normal ga, first we will go with the definition. So, what is an object? ఎవరైనా ఏమన్నా చెప్పగలరా? What is an object? Object is like a real time. Yeah, object is a real time entity. Yeah, object is a real time entity. See, so normal ga, because of this OOPS concept, Java అనేది the most softwares లోను the most devices లోను యూస్ అవుతుంది. ఎందుకు అంటే because of this OOPS concept. చూడండి, బేసిక్ గా ఇట్స్ ఎ కరెక్ట్ డెఫినేషన్. ఆబ్జెక్ట్ ఈజ్ ఎ రియల్ టైమ్ అండ్ ఎంటిటీ. సో ఈ రియల్ టైమ్ ఎంటిటీ అంటే మీనింగ్ ఏంటి అంటే, సి ఎవ్రీథింగ్ we see in a real time, it's going to be an object. సో బేసిక్ గా ఒక స్టూడెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్. సో అలాగే ఇప్పుడు మనం చూస్తున్న ప్రతిదీ, పెన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, ల్యాప్టాప్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, అంటే మన కంటికి కనిపించే ప్రతిదీ ఇట్స్ ఇన్ రియల్ టైమ్ ఎంటిటీ. సో ఓకే, యాజ్ ఎ థియరీ పార్ట్ గా ప్రతిదీ మనకు కనిపించేది ఆబ్జెక్ట్ అని చెప్పడానికి, ఇట్స్ ఒక థియరీ పార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఎగ్జామ్ లో 8 మార్క్స్ క్వశ్చన్ రాయడానికి యూజ్ అవుతుంది. బట్ హౌ కెన్ ఇట్ యూజ్ ఇన్ ఎ ప్రోగ్రామటికల్ వే? How can it use in a programmatical way? So okay, just say my pen is an object. Object, real time entity. ఈ ఆబ్జెక్ట్ ఎప్పుడు అవుతుంది అంటే, which has some properties and same time some functionalities.
ఓకే. సో ఒక పెన్ కి కొన్ని ప్రాపర్టీస్ ఉండాలి, కొన్ని ఫంక్షనాలిటీస్ ఉండాలి. సో దెన్ టెల్ మీ ఫ్యూ ప్రాపర్టీస్ ఆఫ్ ది పెన్. ఒక పెన్ కు ఉండే ప్రాపర్టీస్ చెప్పండి. It have cap, క్యాప్. ఓకే, నెక్స్ట్. refill, కలర్. సో you can call it as a type, means refill, gel. Okay, likewise. Inka real time, just we'll call it as a general. Yeah, color as added, Shravan. Size. Very good. The size of the pen. Inka. Grip to hold the pen. Okay, very good. Grip, nice. Good. Okay. So then tell me few functionalities of the pen. writing, Properties and okay, writing. Next. Inka. It's like a tick model. So okay, next. play, Mahesh type in chart. So okay, Shravan, what is meant by scale? Okay, used as a scale. Okay, it means straight penna. So okay, very good. Okay, so the shape we can call ikkadiki vastund anamata property. It's not a functionality. Shape ante straight or rounded, you can call like that. So straight pens ni scale la kuda use cheyochu. Nice. ఓకే, హర్ష ఏమైనా చెప్పాలనుకున్నారా? అన్మ్యూట్ చేశారు. ఓకే, స్పిన్ ఇట్. లేదు సార్. ఓకే, స్పిన్ ఇట్. ఓకే, ఓకే. సో దీస్ ఆర్ సమ్ ఫంక్షనాలిటీస్. సో ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ని తయారు చేస్తున్నా. ఎలాంటి సాఫ్ట్వేర్ అంటే యూ కెన్ ఆర్డర్ పెన్స్ ఫ్రమ్ మై వెబ్సైట్, pensorder.com. సో ఇప్పుడు ఇది మనకి జనరల్ గా ఎప్పుడు పెన్ అనేది ఒక ఆబ్జెక్ట్ మాత్రమే. సో ఎగ్జామ్స్ లోను థియరీలోను రాయడానికి మీరు ఈ ఇప్పుడు రియల్ టైమ్ ఎంటిటీ విత్ సమ్ ప్రాపర్టీస్ అండ్ ఫంక్షనాలిటీ, ఎవ్రీథింగ్ వీ సీ అన్ ఆబ్జెక్ట్, మై పెన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్, మై ల్యాప్టాప్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. సో దీస్ everyone will say. సో ఇప్పుడు మీరు ఏదైనా వెబ్సైట్ చూపించినా సరే దీస్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ everyone will say. ఆ ఎక్స్ప్లెనేషన్ తర్వాత అది మనకు అర్థమైంది అనుకుంటాం, బట్ అర్థం కావాల్సింది ఏంటంటే హౌ ఇట్ యూజ్డ్ యాజ్ ఎ ప్రోగ్రామెటికల్ వే. ఇప్పుడు నా పెన్ అనేది నేను ఒక జావా ఆబ్జెక్ట్ కింద దీన్ని మార్చాలి అంటే, ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ మై పెన్ యాజ్ ఎ ప్రోగ్రామెటికల్ ఆబ్జెక్ట్, ఫస్ట్ ఐ హ్యావ్ టు ఫిగర్ అవుట్ హౌ మెనీ ప్రాపర్టీస్ ఆర్ దేర్ అండ్ వాట్ ఈస్ ద ఫంక్షనాలిటీస్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు యూజర్ అనేది పెన్ అని ఆర్డర్ చేసుకుంటున్నాడు, బ్లూ కలర్ అయి ఉండాలి ఇస్ రిక్వైర్మెంట్. ఇప్పుడు మనం అమెజాన్ లో సార్ట్ చేసుకుంటాం కదా, సో ప్రైస్ ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు ఉండాలి. సమ్ మొబైల్స్ అయితే కెమెరా ఎంత ఉండాలి, ర్యామ్ ఎంత ఉండాలి, హార్డ్ డిస్క్ ఎంత ఉండాలి, యు ఆర్ ఫిల్టరింగ్ రైట్. సో బ్లూ అయి ఉండాలి. సో నెక్స్ట్ షేప్ అనేది స్ట్రైట్ అయి ఉండాలి. ఇది కలర్ కి సంబంధించింది. షేప్ అనేది స్ట్రైట్, సో ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ స్కేల్. సో నెక్స్ట్ ఇట్ హ్యాస్ టు బి క్యాప్ అయి ఉండాలి. సో నెక్స్ట్ ఇట్ హ్యాస్ టు బి సమ్ జెల్ పెన్.
జర్. సో ఇప్పుడు ఇది నేను సార్ట్ చేశాను. సో ఇది సార్ట్ చేసినప్పుడు మనకి ఏం అవ్వాలి అంటే, సో ఆటోమేటిక్ గా క్యాప్ సెలెక్ట్ చేశాను కాబట్టి క్యాప్ పెన్స్ కి టిక్ టాక్ అనే ఫంక్షనాలిటీ అప్లికేబుల్ అవ్వదు. సో అది కనిపించదు అనమాట. ఈజ్ క్యాప్ లేకపోతే ఆటోమేటిక్ గా టిక్ 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 అనే ఫంక్షనాలిటీని యాడ్ చేయమని ఇస్తాం. ఇప్పుడు నౌ ఐ విల్ రాట్ మై పబ్లిక్ క్లాస్ pen. Now tell me what is the collection? What is the collections? What is the definition of collections? Set of objects. Collection of objects. Set of objects, anything. String, shape, boolean, is cap. అంటే ఫాల్స్ ఉంటే క్యాప్ లేనట్టు, ట్రూ ఉంటే క్యాప్ ఉన్నట్టు. అండ్ స్ట్రింగ్ కలర్, సో is grep, string type, is grep, స్పెషల్లీ గ్రిప్ ఉందా లేదా, స్ట్రింగ్ టైప్, డబల్ సైజ్. అంటే సమ్ పాయింటర్ వాల్యూస్ కూడా అసైన్ అవుతాయి కాబట్టి మిగిలిన మెథడ్స్ అనమాట. రైటింగ్ అనేది అన్ని మెథడ్స్ అనమాట. సో ఇప్పుడు యు విల్ క్రియేట్ మల్టిపుల్ పెన్స్. పెన్ p1 ఈక్వల్ టు న్యూ p1, pen p2 equal to new p2. Now you are going to store all these pens in a collections. Like the array list avvachu, asset avvachu, hash map avvachu. You can store it in any kind of the collections. So ఈ collections లో స్టోర్ చేసిన తర్వాత ఇప్పుడు యూజర్ అడుగుతున్నాడు కదా pensorder.com లో. సో ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ ఏదో తయారు చేస్తాడు ఒక వెబ్ పేజ్, ఇది సెలెక్ట్ చేస్తే ఇది సెలెక్ట్ అవ్వు, ఇది సెలెక్ట్ చేస్తే ఇది సెలెక్ట్ అవ్వని. సో అది సెలెక్ట్ చేసిన తర్వాత బ్యాక్ ఎండ్ ఇంజనీర్ రాయాల్సిన కోడ్ ఏంటి అంటే, ఈ కలెక్షన్స్ నుంచి, అంటే ఇక్కడ మనం సేవ్ చేసిన ఈ కలెక్షన్స్ నుంచి యూజర్ ఏదైతే రిక్వైర్మెంట్ ఇచ్చాడో అది ఇఫ్ కండిషన్ లో పెట్టుకుంటామో, ఫర్ లూపులు రాస్తామో, మీ ఇష్టం. ఏదో ఒక వేలో ఒక రివర్స్ ఆఫ్ నెంబర్ ని ఒక ప్రైమ్ నెంబర్ ని ఎలా సాల్వ్ చేశారో అలా సాల్వ్ చేసి యూజర్ ఏదైతే రిక్వైర్మెంట్ సెలెక్ట్ చేసాడో ఆ రిక్వైర్మెంట్ కి సెట్ అయిన పెన్స్ అన్నిటిని ప్రింట్ చేస్తాం. దట్స్ హౌ అప్లికేషన్ వర్క్. ఇప్పుడు అర్థమైందా వై ఆబ్జెక్ట్ ఈజ్ ఎ రియల్ టైమ్ ఎంటిటీ? Is everyone clear why object is a real time entity? Yes, sir. Everyone, అంటే బాగా అర్థమైందా అని. సో ఓన్లీ హర్ష ఇస్ రియాక్టెడ్. అప్లికేషన్ వదిలేయండి, కలెక్షన్స్ నుంచి అవి ఎలా వస్తాయి, ఏం చేస్తాం, దట్ వాస్ ద డిఫరెంట్ పార్ట్. మీరు అప్లికేషన్ డెవలపర్స్ అయిన తర్వాత తెలుస్తుంది. బట్ ఈ రోజుకి ఏంటంటే మీకు ఆబ్జెక్ట్ గురించి చెప్పే ముందే ఆబ్జెక్ట్ తయారు చేయాల్సిన అవసరం ఏంటి, అసలు ఆబ్జెక్ట్స్ ఎలా స్టోర్ అవుతాయి, సో ఒక అప్లికేషన్ పనిచేయాలి అంటే ఆబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని తెలియడానికి ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ హౌ ఎన్ అప్లికేషన్ వర్క్స్ అని. సో నౌ మై ఆబ్జెక్ట్ ఈస్ ఏ రియల్ టైమ్ ఎంటిటీ. సో యాడ్ ఫ్యూ పాయింట్స్ which has some properties and functionalities. వీటిని ఏమంటారు అంటే బిహేవియర్స్ అని కూడా అంటాం. బిహేవియర్స్ ఈస్ నథింగ్ బట్ ఫంక్షనాలిటీ, ఫంక్షనాలిటీ ఈస్ నథింగ్ బట్ మెథడ్స్ ఓన్లీ. క్లియర్? నౌ టెల్ మీ వాట్ ఈస్ ద క్లాస్? Blueprint of class. ఓకే మహేష్, ఎక్కడైనా డెఫినేషన్స్ చదువుతున్నావా?
సో ఆ కోర్స్ సాఫ్ట్వేర్ తెలుసా ఇంజనీర్. లేకపోతే? ఓకే సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, బ్లూ ప్రింట్. ఓకే మహేష్, ఆల్రెడీ యు ఆర్ వర్కింగ్ రైట్? ఓకే, ఫ్రమ్ సిఎస్సి ఓన్లీ. ఓకే, క్లాస్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్. అండ్ నెక్స్ట్, సో ఈ డెఫినేషన్ ఎందుకు పనికిరాదు బ్లూ ప్రింట్ అనేది? సో నెక్స్ట్ ఏంటి అంటే, ఎవరైనా ఏమైనా సొంతగా డెఫినేషన్ చెప్పగలరా? దీన్ని చూసి అర్థం చేసుకుని, ఇంకోండి మనం పబ్లిక్ క్లాస్ పెన్ అన్నాము, మనం బోర్డు క్లాసులు రాసాం, ఈవెనర్, అడ్డు, స్ట్రింగ్, స్కానర్. వీ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ క్లాసెస్. సో ఎనీ ఆబ్జెక్ట్ మొత్తం డిఫైన్ చేయడానికి క్లాస్ యూస్ చేస్తాం సార్. నైస్, వెరీ నైస్. యూ కమ్ టు సో క్లోజ్ హర్ష, ఇంకొంచెం క్లోజ్ గా రావాలి. ఓకే, ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ అన్నిటిని డిఫైన్ చేయడానికి రాసే ఒక బ్లూ ప్రింట్. యా, బ్లూ ప్రింట్ అనే డెఫినేషన్ ని కొంచెం ఎవాబరేట్ చేసావు. కొంచెం మల్లేశ్వరి, శ్రవణ్. ఓకే హర్ష, కమ్ ఆన్. లేదు సార్, అదే మల్టిపుల్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఒకే దాంట్లో పెడతాం. యా, అదే రిపీట్ అవుతుంది. ఓకే, అదే రిపీట్ అవుతుంది. కమ్ క్లోజర్. అదే రిపీట్ అవుతుంది అంటే ఏంటి? యు ఆర్ డూయింగ్ ఇట్ ఫర్ అనదర్ ఆబ్జెక్ట్, రైట్? ఒక క్లాస్ నేమ్ తోటి క్రియేట్ చేస్తాం కదా సార్. పెన్ అంటే ఓన్లీ పెన్నే ఉంటది కదా, ఆ ఆబ్జెక్ట్ కే మొత్తం రాస్తాం కదా. యా, సి పెన్ అంటే పెన్నే ఉంటది. సి అది పెన్ యొక్క మోడల్. బట్ ఏంటి, P1 అండ్ P2 డిఫరెంట్, రైట్? అది వేరే పెన్, ఇది వేరే పెన్, దాని నేమ్ వేరు. అంటే ఒక్కో ఆబ్జెక్ట్ కి ఒక నేమ్ ని ప్రొవైడ్ చేయగలం ఇక్కడ. ద కాన్సెప్ట్ ఈస్, సి ప్రతిదీ వేరే కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంటిజర్ I ఈక్వల్ టు 20 అన్నాను, ఇంటిజర్ J ఈక్వల్ టు 30 అన్నాను. మేబీ I and J are the objects belongs to the integer class, but both are same or different? డిఫరెంట్. ఆల్వేస్. అలా మనం ఇక్కడ క్రియేట్ చేసే ప్రతి పెన్ డిఫరెంటే కదా ఫ్రమ్ ఈచ్ అదర్. ఓకే సార్. సో అంటే ఏంటి అంటే, ఇక్కడ క్లాస్ అంటే చూడండి, ద క్లాస్ ఈజ్ ఏ collection of objects, properties and behaviors or functionalities. కొన్ని గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ యొక్క బిహేవియర్స్, ఫంక్షనాలిటీస్ అన్ని కలిపితే ఒక క్లాస్, అంతేనా? క్లియర్? సో బేసిక్ గా ఏమవుతుంది అంటే, చాలా వెబ్సైట్స్ లో ఏం రాస్తారంటే, క్లాస్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని రాస్తారు. ఈవెన్ ఫ్యూ జావా టెక్స్ట్ బుక్స్ లో కూడా ఉంటాయి. సో క్లాస్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని. సో వితౌట్ ఎనీ క్లాస్ కెన్ వి క్రియేట్ అన్ ఆబ్జెక్ట్? సింప్లీ ఒక క్లాస్ అనేది లేకుండా ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయగలమా? నో. దెన్ హౌ కెన్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ విల్ బికమ్ ఏ క్లాస్? అసలు క్లాస్ లేకపోతే ఆబ్జెక్టే రాదు. సో ద యాక్చువల్ డెఫినేషన్ ఈస్, ఒక క్లాస్ కి ఎప్పుడు మీనింగ్ వస్తుంది అంటే, సి జస్ట్ బికాస్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్. ఈ భూప్రపంచం మీద ఒకే పెన్ ఉందనుకోండి, సో దానికి అసలు క్లాస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఈ భూప్రపంచం మీద ఒకే సైజు, ఒకే కలర్, ఒకే పెన్, ఎవరు యూజ్ చేసినా అదే పెన్ వాడాలి. దానికంటూ ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది? దానికంటూ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసిన అవసరం ఉంది? దానికంటూ ఒక ఫంక్షనాలిటీస్ అన్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఒకటే అయినప్పుడు. సో వెన్ దెర్ ఇస్ ఎ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్, వెన్ దెర్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ కలెక్షన్, సి ఐటీ అంటేనే ఇన్ఫర్మేషన్, హౌ వీఆర్ హ్యాండిలింగ్ ది ఇన్ఫర్మేషన్. వెన్ దెర్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎ పర్టికులర్ థింగ్. ఇప్పుడు యూజర్స్ అనే ప్రతి ఒక్కడు ఆబ్జెక్ట్సే ఫేస్బుక్ లో.
సో అవి గ్రూప్ ఉన్నప్పుడు మాత్రమే అది ఒక అప్లికేషన్ అయ్యింది. జీమెయిల్లో గ్రూప్ ఉన్నప్పుడు మాత్రమే అది ఒక అప్లికేషన్ అయింది. వాట్సాప్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అది ఒక అప్లికేషన్ అయింది. సో ఆ వస్తువు ఏదైతే దేనికోసమైతే మనం తయారు చేస్తాం, ఇప్పుడు హోటల్ బుకింగ్ ఉంది. దెర్ ఆర్ లాట్ ఆఫ్ హోటల్స్, దట్స్ వై దెర్ ఇస్ ఎన్ హోటల్ బుకింగ్ యాప్. ఈ భూప్రపంచం మీద ఒకే హోటల్ ఉంటే దెర్ ఇస్ నో నీడ్ టు బుక్, రైట్? సో దట్స్ బికాస్ ఆఫ్ దీస్, ఈ ఒకే విధమైన ఆబ్జెక్ట్స్ యొక్క కలెక్షన్స్, వాటి యొక్క ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ అన్నీ కలిపి సో ఒక బ్లూ ప్రింట్ లో పెడుతున్నాం అనమాట. దట్స్ వై ఏ క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ అని ఎందుకని పిలుస్తామే, దట్స్ వై. ఎందుకంటే ఈ ప్రాపర్టీస్ అండ్ ఫంక్షనాలిటీస్ అన్నిటి యొక్క ఒక స్కెలిటన్ అనేది ఒక క్లాస్ లో మనం చూపిస్తాం కాబట్టి వీ కెన్ కాల్ క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్. ద క్లాస్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ అని ఇక్కడ రాసి which which is collection of object properties and functionalities and rights. Like class is a collection of object properties and functionalities and also called as a blueprint. You can మనకి అది కాన్సెప్ట్ అర్థమైన తర్వాత జనరల్ ఇంగ్లీష్ మనకి ఏ కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ లో కంఫర్టబుల్ ఉంటే ఆ కైండ్ ఆఫ్ ఇంగ్లీష్ లో యూ కెన్ ఆన్సర్. నౌ though an object and class was completed, so I will show you few practicals. Sir, so a group of objects of same type kada? Yeah, same type. Okay. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ టైప్ అని అనకూడదు. ఎందుకు అంటే ఇక్కడ మాట్లాడుతుంది ఆ టైప్ గురించి. సేమ్ టైప్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ క్లాసేనా హర్ష? ఏంటి సార్? డోంట్ థింక్ అబౌట్ ఎరేస్. అసలు ఇక్కడ టైప్ అన్న దాని మీనింగ్ ఏంటి? నో అంటే అండర్స్టాండింగ్ కి అలా అన్నా. సో నో, అండర్స్టాండింగ్ కోసం నచ్చినట్టు ఎప్పుడు మార్చుకోకూడదు. అది ప్రోగ్రామింగ్ లో, అది చిన్నతనంలో చేయొచ్చు. ఇప్పుడు అర్థం చేసుకోవడం కోసం చాలా చాలా ట్రిక్స్, అంటే ఈ గుర్తు పెట్టుకునే కానీ అర్థం చేసుకోవడానికి ఏయో డెఫినేషన్ యాడ్ చేయడం కానీ చేస్తారనమాట. కెన్ కమ్ టు ది ప్రోగ్రామింగ్, డోంట్ డూ ఇట్, జస్ట్ బీ క్లియర్ ఇన్ ఈచ్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఏదైతే డెఫినేషన్ రాసానో, కలెక్షన్ ఇస్ ద క్లాస్ ఇస్ ద కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్, దట్స్ ఇట్. సో అవి సేమ్ టైప్ అని మనకి ఏదో ఒక డెఫినేషన్ ఫామ్ అవడం కోసం మనకి నచ్చిన పదాలు అక్కడ పెట్టామో అనుకోండి, ద డెఫినేషన్ ఫీల్స్. సో ఇక్కడ మాట్లాడుతుంది ఆ టైప్ గురించి. క్లాస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ టైప్ హియర్. అర్థమైందా హర్ష? అర్థమైంది సార్. ఓకే, ఇంటర్వ్యూ ఆర్ నార్మల్ ఏదో వినేవాడు వస్తే బానే ఉంటది, బట్ నాలాంటి వాడు వచ్చాడు అంటే మాత్రం ఏదో బట్టి పట్టుకుని వచ్చి చెప్తున్నారు అనిపించేది అనమాట. ఆ కాన్ఫిడెంట్ మిస్ అవుద్ది ఆ డెఫినేషన్ లో. మనకి కరెక్టే అనిపిస్తుంది, మనం అలా ప్రిపేర్ అయ్యాం కాబట్టి. దట్స్ వై ప్రోగ్రామింగ్ ఎప్పుడు సో హౌ అది ఎలా ఉందో, ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకుని, ఎలా ప్రజెంట్ చేయాలో అలాగే ప్రజెంట్ చేయాలి. So we'll create an object and class package. We'll create a student. ఓకే, దీనికి కొన్ని ప్రాపర్టీస్ ఇద్దాం. స్టూడెంట్ కి ఏముంటుంది? ఫస్ట్లీ ఐడి. సో కెన్ వి ఫాస్ట్ గా ఏముంటాయో చెప్తారా స్టూడెంట్ కి? చార్ట్స్. ఓకే, ఐడి ఆల్రెడీ ఐ హావ్ ప్రెజెంటెడ్. ప్లీజ్ టెల్. Name, very good. Fast. Branch, very good. Come on. ఇంకా
Gender, very good. జెండర్, బ్రాంచ్ నేమ్, ఫోన్ నంబర్ ఇన్ని చెప్తున్నారు కానీ అసలు స్టూడెంట్ వెళ్ళే చదువుకోవడానికి ఆడికంటే కొన్ని మార్కులు ఉంటాయి, ఆడికంటూ కొన్ని మార్క్స్ కొన్ని గ్రేడ్ ఉంటుంది అనమాట. సో ఓకే ఓకే హర్ష, డబల్ మార్క్స్ per grade. Okay, so 1 2 3 4 5 6 6 more than enough. We have created 6. Okay, now I will create another class, student main. I will call it as a main class for the student main. ఇక్కడ నుంచి మీరు దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఒక సెపరేట్ క్లాస్ రాస్తాం. అది ఏంటి అంటే ఒక రకంగా మన కోడ్ ని టెస్ట్ చేస్తుంది, లేకపోతే మన ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అని థింక్ చేసుకోవాలి. అంటే ఒక వెబ్ పేజ్ లో మనం డీటెయిల్స్ ఇస్తున్నట్టు ఇక్కడ ఇప్పుడు స్టూడెంట్ రాజ్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ ఇలా ఇచ్చేమో అంటే దట్ మీన్స్ ఇప్పుడు ఎలా ఇవ్వాలి, రాజ్ డాట్ ఫస్ట్ ఐడి ఈక్వల్ టు 2260, Raj dot name equal to string Rajendra, Raj dot branch equal to PSC. Okay, Raj dot gender equal to is also a string male, Raj dot marks equal to 66. It's my original marks. Raj dot grade equal to, it's a character, which means B. Let's fix this. So let's print this object system.out.println student equal to plus ఇక్కడ మనం ఐడి ఈక్వల్ టు మన ఇష్టం ఎలా అయినా రాసుకోవచ్చు, నేను ఒక విధానంలో రాస్తున్నాను. రాజ్ డాట్ ఐడి ప్లస్ స్పేస్ కామా నేమ్ ఈక్వల్ టు ప్లస్ రాజ్ డాట్ నేమ్. ఓకే, సో ఎంటర్ అంటే అక్కడ స్పేస్ సరిపోలేదు, ఎంటర్ కొట్టాను అంత నుంచి ఎంటర్ ప్లస్ సో కామా, just give me 1 second. సో నేమ్ ఈక్వల్ టు అయిపోయింది, బ్రాంచ్ ఈక్వల్ టు ప్లస్ రాజ్ డాట్ బ్రాంచ్ ప్లస్ అగైన్ కామా పెట్టుకుని జెండర్ ఈక్వల్ టు ప్లస్ రాజ్ డాట్ జెండర్. ఇక్కడ నేనేమో అద్భుతమైన కోడ్ రాయట్లేదు, ప్రింట్ చేస్తున్నాను అంతే. ఒక ఆబ్జెక్ట్ ని నాకు నచ్చినట్టు ప్రింట్ చేసుకుంటున్నా. కామా మార్క్స్ ఈక్వల్ టు ప్లస్ రాజ్ డాట్ మార్క్స్ ప్లస్ ఫైనల్ grade equal to plus Raj dot grade plus ఫైనల్ గా ఒక ఆబ్జెక్ట్ ని ఇలా క్లోజ్ చేసుకుంటాం. Done. If I want to print this, student equal to ID equal to 2260, name equal to Rajendra, branch is equal to CSC, gender equal to male, marks equal to 66.0, grade equal to B. So how many of you clear this? ఎంత మందికి అర్థమైంది?
సింపుల్ గా ఒక క్లాస్ ని క్రియేట్ చేయడం, దానికి కొన్ని ప్రాపర్టీస్ ఇవ్వడం. సో ఆ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఆ ప్రాపర్టీస్ ని అసైన్ చేసి ఆ ప్రాపర్టీస్ ని ప్రింట్ చేయడం. ఈజ్ ఇట్ క్లియర్? ఎవరికైనా డౌట్ ఉందా? ఇందులో అర్థం కాని ఉందా? లేకపోతే చాలా డిఫికల్ట్ కోడింగ్ టాస్క్ అనిపించిందా? ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వండి. వినిపిస్తుందా? అండ్ నా స్క్రీన్ కూడా కనిపిస్తుందా? ఎస్ సార్. ఓకే, మరి చార్ట్ లో అయినా రియాక్ట్ అవ్వండి. అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి, మళ్ళీ చెప్తాను. అర్థమైందా? అంటే బేసిక్ గా నేను ట్యాబ్ లో చూస్తున్నాను. థమ్స్ అప్ సింబల్స్ వద్దు దయచేసి, కొంచెం టైం పట్టినా చార్ట్ లోనే టైప్ చేయండి. ఎందుకంటే నా ల్యాప్టాప్ స్క్రీన్ లో నేను షేర్ చేస్తున్నాను కదా, ట్యాబ్ లో కొంచెం చిన్నగా కనిపిస్తుంది, చార్టే కనిపిస్తుంది అనమాట. ఓకే, సో విజిట్ చార్ట్ ఎవరికి రావట్లేదా, లేకపోతే నాకు లోడ్ అవ్వట్లేదా, మీరు ఏం టైప్ చేయట్లేదా? టైప్ చేయలేదు సార్. ఓకే ఓకే, ఐ థాట్ దట్ నాకు సార్ లోడ్ అవ్వట్లేదు. సార్ ఇప్పుడు ఆబ్జెక్ట్ కి డేటా టైప్ ఎందుకు? వాట్ ఈస్ ఆబ్జెక్ట్ కి డేటా టైప్ object itself is a type of data. Student itself is a type of data. Class also a primitive data, non-primitive data type only. ఓకే సార్. అర్థమైందా? ఓకే సార్. The object itself is a kind of data. Simply దానికంటూ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఎవ్రీ ప్రాపర్టీ యాజ్ ఎ సమ్ టైప్. ఒక స్టూడెంట్ అంటే ఈజ్ ఏ స్టూడెంట్, రైట్? అర్థమైందా? సో స్టూడెంట్ అని పిలవడమే టైప్, ఒక రియల్ టైమ్ ఎంటిటీ కదా. సో ఎవ్రీ ఎంటిటీ ఈజ్ ఎ టైప్. ఇందాక సో హర్ష టైప్ అని చెప్పి ఇంక్లూడ్ చేసినప్పుడు నేను అందుకే అన్నాను అనమాట, సేమ్ టైప్ అనకూడదు. ఎందుకు అంటే అక్కడ టైప్ వచ్చిందంటే క్లాస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ డేటా. అర్థమైందా? ఓకే సార్. సో దట్స్ వై డోంట్ ఇంక్లూడ్ సేమ్ టైప్, ఇట్స్ నాట్ ఎన్ అరే. అందుకే టైప్ ఇంక్లూడ్ చేద్దాం. సో మనం టైప్ ఇంక్లూడ్ చేసామంటే మనం మాట్లాడుతున్నది ఆ టైప్ గురించి అనమాట. ఈ టైప్ ఆఫ్ డేటాలో స్టూడెంట్ ఇట్స్ ఏ టైప్ ఆఫ్ డేటా. దీనికంటూ కొన్ని ప్రాపర్టీస్ పెట్టాం. ఆ టైప్ ఆఫ్ డేటాని క్రియేట్ చేసి ఆ ప్రాపర్టీస్ని ఫిల్ చేశాం. సింపుల్ గా మీరు ఈ మెయిన్ మెథడ్ ని ఎలా ఫీల్ అవ్వాలి అంటే, మీరు ఫేస్బుక్ లో ఫిల్ చేస్తున్నప్పుడు ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఒక ఫామ్ లో ఫిల్ చేస్తారు కదా, మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ. సో యూ కెన్ ఫీల్ ఇట్ లైక్ ఇట్స్ ఏ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అన్నట్టు. మీ బ్యాక్ ఎండ్ కోడ్ని టెస్ట్ చేస్తున్నదే మెయిన్ మెథడ్. సో ఇందులో మీరు ఇవన్నీ ఒక ఫామ్ లో ఫిల్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వండి. బ్యాక్గ్రౌండ్ లో ఇట్ సెల్ఫ్ ఇట్స్ క్రియేట్ అనే ఆబ్జెక్ట్ ఆఫ్ ది స్టూడెంట్. ఒక బ్యాక్ ఎండ్ ఇంజనీర్ రెస్పాన్సిబుల్ ఆ డేటాని తీసుకుని ఈ స్టూడెంట్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయడానికి. ఆ బ్యాక్ ఎండ్ ఇంజనీర్ కూడా ఇదే ప్రాసెస్ చేస్తాడనమాట. ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ ఇచ్చిన ఈ డేటాని తీసుకొచ్చి ఇలా ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఆ ఆబ్జెక్ట్ కి అసైన్ చేసి ఆ ఆబ్జెక్ట్ ని డేటాబేస్ లో స్టోర్ చేస్తారు. సో వీ విల్ కమిట్ లేటర్, మన అరే లిస్ట్ లో స్టోర్ చేస్తాం తర్వాత. సో దిస్ ఈస్ ఆబ్జెక్ట్ అండ్ క్లాస్, సింపుల్. ఇందులో మీరు ఏమీ లేదు, మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే, సో టుమారో విల్ హ్యావ్ ఎ క్లాస్, రేపే క్లాస్ తీసుకుంటాను. వై? బికాస్ ఇట్స్ నాట్ ఎ బిగ్ కాన్సెప్ట్. ఒక క్లాస్ రాయండి, మీకు డౌట్ వచ్చి కన్ఫ్యూజన్గా ఉంటే మళ్ళీ రాయండి. సో నేను చాలా క్లాసెస్ ప్రొవైడ్ చేశాను. కోర్ జావాకి వెళ్ళారు అంటే మీరు జస్ట్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ మీద క్లిక్ చేస్తే సి స్టూడెంట్ క్లాస్. సో సింప్లీ స్టూడెంట్ క్లాస్ని క్రియేట్ చేయండి. సో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయండి.
సో నెక్స్ట్ ఎంప్లాయీ క్లాస్ని క్రియేట్ చేయండి. ప్రోగ్రామ్ చూడొద్దు, ఇంకోండి ఇక్కడ ప్రొవైడ్ చేశాను ఏ కైండ్ ఆఫ్ డేటా టైప్తో క్రియేట్ చేయాలో. ఎంప్లాయీని క్రియేట్ చేయండి, అట్లీస్ట్ 5 to 6 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి ఇలా ప్రింట్ చేయండి. సో హౌస్ అనే క్లాస్ క్రియేట్ చేయండి. హౌస్కి ఉండే ప్రాపర్టీస్ ఏంటి? డోర్ నెంబరు, స్టేర్స్, స్ట్రీట్ నేము, నెంబర్ ఆఫ్ రూమ్స్, స్క్వేర్ ఫీట్. సో నెక్స్ట్ హ్యూమన్ అనే క్లాస్ క్రియేట్ చేయండి. సో నేము, హైట్, విడ్త్, జెండర్, అలైవ్, 2 string మెథడ్ లివ్ ఇట్. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ లేటర్. ఇక్కడ 2 string మెథడ్ చెప్పేసానా? ఓకే, లివ్ ఇట్. హ్యూమన్ క్లాస్లో ఐ హ్యావ్ యూజ్డ్ 2 string మెథడ్, బట్ system.out.println తోనే ప్రింట్ చేయండి ప్రతి ఆబ్జెక్ట్ని. ఇక్కడ హౌస్ క్లాస్ వరకు ఎలా ప్రింట్ చేస్తారో అలాగే ప్రింట్ చేయండి. టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ 2 string మెథడ్ అండ్ పోజో క్లాస్. సో ఫస్ట్ ఇది మీరు ప్రాక్టీస్ చేయకుండా మాత్రం నేను 2 string మెథడ్ కానీ పోజో క్లాస్ చెప్తే మాత్రం అవ్వదు. హ్యాష్ మ్యాప్ వరకు మీకు ఏమన్నా పెండింగ్స్ ఉంటే లివ్ ఇట్. సో ఈ వీకెండ్ ఒక్కసారి నేను కావాలంటే 2 days 3 days గ్యాప్ ఇస్తాను, పెండింగ్ కాన్సెప్ట్స్ అన్ని కంప్లీట్ చేసుకుంది. కానీ ప్రస్తుతం వీటికి హ్యాష్ మ్యాప్ నాలెడ్జ్, అరే లిస్ట్ నాలెడ్జ్ ప్రస్తుతానికి ఏమీ అవసరం లేదు. సో కాబట్టి ఈ రోజు క్లాస్ అయిపోగానే జస్ట్ ఒక్క 1 hour టైం స్పెండ్ చేస్తే అయిపోతుంది. వెబ్సైట్లోనే ఉన్నాయి. సో ఇది ఏమైనా డిఫికల్టా? కొంచెం చూసైనా టైప్ చేయండి. డూ యూ ఫీల్ ఇట్ ఈస్ టూ డిఫికల్ట్? దీన్ని వదిలేయండి. జస్ట్ సారీ, పోజో క్లాసెస్కి వెళ్ళిపోయింది. జస్ట్ క్లాస్ అండ్ ఓకే. డిఫికల్ట్ ఏం కాదు కదా. ఎరే లిస్ట్, హ్యాష్ మ్యాప్ లా మీ సొంతంగా కూర్చొని ఆలోచించేది ఏం లేదు కదా. ఇందులో ఫర్ లూప్లు, ఇఫ్ కండిషన్లు, ఫర్ లూప్ పెడదామా, వైల్ పెడదామా, ఇఫ్ పెడదామా, ఇఫ్ ఎల్స్ పెడదామా, you no need to think anything. Just blindly create a class, give some properties. Public ఎందుకు పెట్టానో మీకు తెలుసు. సో మీ ఇష్టం, పబ్లిక్ పెడతారో ప్రైవేట్ తప్ప ఇంకేమన్నా పెట్టండి. ఎందుకంటే ఒక క్లాస్ ఆబ్జెక్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ది క్లాస్ క్రియేట్ చేయగలను కాబట్టి ఎక్సెప్ట్ ప్రైవేట్ యూ కెన్ యూజ్ డిఫాల్ట్ ఆర్ పబ్లిక్. ప్రొటెక్ట్ అవసరం లేదు, ఇన్హెరిటెన్స్ కోసం వాడాలంతే. ప్రొడక్ట్ అండ్ ప్రైవేట్ కాకుండా మీకు నచ్చిన ప్రాపర్టీస్ పెట్టుకుని జస్ట్ ఈ క్లాసెస్ అన్ని క్రియేట్ చేసి ప్రతి క్లాస్కి అట్లీస్ట్ 5 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసి 5 ఆబ్జెక్ట్స్ని ప్రింట్ చేయండి. అది మీరు చేశారంటే నెక్స్ట్ క్లాస్ చాలా చాలా ఈజీ అవుతుంది. లేదు అంటే యూ విల్ గెట్ కన్ఫ్యూజ్. జస్ట్ 1 hour టైం. రేపు ఇదే టైం క్లాస్ చెప్తాను కాబట్టి రేపు 9 o'clock లోపు జస్ట్ 1 hour మీరు మీ నిద్రనైనా తగ్గించుకోండి, లేకపోతే ఎర్లీ మార్నింగ్ అయినా లేవండి. ఆ 1 hourని మాత్రం ఫైండ్ అవుట్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఓకే సార్. యా ఓకే. ఇప్పటివరకు క్లాస్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో జస్ట్ మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ 1 hour టైం అయినా సరే స్పెండ్ చేసి సో జస్ట్ కంప్లీట్ దిస్ ఊప్స్. ఎందుకంటే టుమారో క్లాస్ మరీ డిఫికల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మీకు ఊప్స్లో. ఎందుకంటే ఊప్స్లో పెద్ద టాస్క్లు ఏం కాదు, డిజైన్ అర్థం చేసుకోవాలి అంతే. జస్ట్ డిజైన్ మాత్రమే అర్థం చేసుకోవాలి. ఇందులో పెద్ద ప్రోగ్రామెటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ ఉండవు.